యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. వెల్కమ్ టు JSW టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్, పొలిటికల్ క్రిటిక్ అండ్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ గారు ఉన్నారు. ఆయనతో మన డిస్కషన్ చేద్దాం. నమస్తే భరద్వాజ గారు. స్పీకర్ ఎలక్షన్స్ ఆయన ఎన్డీఏ తరపున నుంచున్నారు. మోస్ట్ సర్ప్రైజింగ్ మా అందరికి. అసలు ఏంటి అంటే ఏపీ సెంట్రల్ కి వచ్చేసరికి అలా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే అంటే ఓం బిర్లా బీజేపీ నుంచి స్పీకర్ గా కంటెస్ట్ చేశారండి. ఈరోజు యాక్చువల్ గా స్పీకర్ కి ఎలక్షన్ ఉండదు, కానీ ఈసారి చాలా గ్యాప్ తర్వాత ఎలక్షన్ జరిగింది. కారణం ఎన్డీఏకి తగినంత బలం లేకపోవడం కారణం. బీజేపీకి ఈసారి సీట్లు గణనీయంగా తగ్గాయి. 2019తో పోలిస్తే విపరీతంగా తగ్గింది. దాంతో ఇండియా కూటమి ఒక ప్రయత్నం చేసి ఒక అభ్యర్థిని నిలబెట్టడం, దాంతో ఓటింగ్ అనివార్యంగా మారినప్పుడు జరిగినటువంటి ఓటింగ్లో వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకి అనుకూలంగా ఓట్ చేసింది. 4 ఎంపీలు ఉన్నారు జగన్కి. ఈ 4 ఎంపీలు ఎన్డీఏకి అనుకూలంగా ఓట్ చేయడంతో స్పీకర్గా ఓం బిర్లా ఆయన ఎన్నిక అయిపోయింది. దీంతో ఒక విమర్శ మొదలైంది బయట. అంటే ఢిల్లీ లెవెల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అనుకూలంగాను, విజయవాడలో వ్యతిరేకంగా, అంటే అమరావతిలో వ్యతిరేకంగా, ఢిల్లీలో అనుకూలంగా వ్యవహరిస్తారా అన్న పద్ధతిలో. అంటే రెండోది కూటమికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నాడు ఆయన. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన ఆయన అక్కడ ఎందుకు మద్దతు తెలియజేశాడు అంటే, అక్కడ మద్దతు తెలియజేయటం అంటే ఇక్కడ తెలుగుదేశానికి కూడా మద్దతు ప్రకటించినట్టే అని కూడా చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ ఒకటి ఇక్కడ సమగ్రంగా చూడాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా బీజేపీకి దూరంగా లేరు. 2014 ఎన్నికలలో అప్పుడు కూడా కూటమే గెలిచింది. అప్పుడు కూడా ఎన్డీఏ గెలిచింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గెలిచినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి వ్యతిరేకంగా లేరు, పర్టికులర్ గా బీజేపీకి వ్యతిరేకంగా లేడు ఆయన. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, కానీ స్నేహంగానే ఉన్నాడు. కారణం ఆయన మీద కేసులున్నాయి, ఆయనకి లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆయన జైలు నుంచి బయటకు వచ్చి ఇంతకాలం అయినప్పటికీ జడ్జిమెంట్లు రాలేదు ఏ కేసులోనూ. ఆయన జైలుకు వెళ్తారు అనే ప్రచారం జరిగింది, కానీ ఆయన ఎప్పుడు జైలుకు బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఉంది ఆయనకి. ఆ భరోసా మేరకు జరుగుతోంది. ఆయన ఆ మేరకు వాళ్ళకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చాడు. అలాగే పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మోడీ ప్రభుత్వం ఈయన ఏ రోజున వ్యతిరేకించలేదు. అలాగే 2019లో ఆయన గెలిచినప్పుడు కూడా, గెలిచిన మరుక్షణం ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పింది ఏంటంటే, నేను ప్రత్యేక హోదా గురించి ఎన్డీఏ పర్టికులర్ గా మోడీ గారి గల్లా పట్టుకుని ప్రత్యేక హోదా సాధిస్తాను అని చెప్పాను, కానీ చేయను అని ఆయనే చెప్పాడు. అంటే దానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, వాళ్ళకి విపరీతమైన మెజారిటీ వచ్చింది, ఈ టైంలో మన మాట వినరు. ఒకవేళ బొటాబొటి మెజారిటీ వచ్చుంటే ఏదైనా ప్రయత్నం చేసేవాడినేమో, కానీ ఇప్పుడు సాధ్యం కాదు అని చెప్పేశాడు ఆయన ఓపెన్ గా. ఆయన మొదటి నుంచి, అంటే బీజేపీ కూడా 2 తలుపుల సిద్ధాంతం బీజేపీది. ఒక ఎన్నికలో ఒకరు ఫ్రంట్ డోర్ కి వస్తే రెండో వాళ్ళని బ్యాక్ డోర్ లో నడపడం అనేది వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఫ్రంట్ డోర్ లో ఉంది, జగన్మోహన్ రెడ్డి బ్యాక్ డోర్ లో ఉన్నాడు. 19 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్ లోకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు అసలు లేడు. సడన్ గా పవన్ కళ్యాణ్ బ్యాక్ డోర్ లోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ డోర్ లో ఉన్నారు, బ్యాక్ డోర్ లోకి జగన్ ని పంప్ చేసినట్టుగా అనుకోవాలి ఈ రోజు జరిగినటువంటి సీన్ ప్రకారం. అందుకని ఇండియా కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తాడు జగన్. రెండోది, ఆయన బెంగళూరులో డీకేతో సమావేశం అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తున్నారు వైసీపీని, ఇదంతా ప్రచారం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఏమీ లేదు. వైసీపీ షట్ డౌన్ చేయబోవడం లేదు, వైసీపీ అలాగే ఉంటుంది. అలాగే ఆయన కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే వారికి అనుకూలంగా వ్యవహరిస్తాడు.
కేంద్రంలో ఇండియా కూటమి బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అనే భరోసా జగన్కి దొరికితే ఆయన అప్పుడు మాత్రమే ఇండియా కూటమి వైపు వెళ్తాడు తప్ప ఆయనకు ఉన్నటువంటి బ్యాగేజ్, ఆయన మీద ఉన్నటువంటి 26 కేసులు ఆయనకు ఉన్నటువంటి బ్యాగేజ్ ఉంది. అందుకని ఆయన ప్రయోజనాల రీత్యా ఆయన రాజకీయాల నిర్ణయం జరుగుతుంది. అంటే ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇదే పరిస్థితి. ఆయన పర్సనల్ ఎజెండా కోసం ఈ రోజున ఎన్డీఏ తరఫున నిలబడ్డాడు. ఈ టర్మ్ అంతా కూడా ఎన్డీఏ కోసమే ఉంటాడు. ఆయన ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆయన ఎంపీలు, అంటే అందులో 2 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోతారని కూడా ఒక ప్రచారం జరుగుతోంది. వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు, ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి కూడా బీజేపీకి వెళ్ళిపోతాడు అనేటువంటి ప్రచారం ఉంది. వెళ్ళినా వెళ్ళొచ్చు, ఆయన పంపించినా పంపిస్తాడు. అంటే ఈయన ఫేర్వెల్ పార్టీ ఇచ్చి మరీ పంపించినా పంపించవచ్చు, అవకాశం ఉంది. ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆయన వైసీపీని అయితే షట్ డౌన్ చేయడు, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటం లాంటి పనులు కూడా చేయడు ఆయన. అది స్పెషల్ ఎంటిటీగా అలా ఉంటూనే సపోర్ట్. వాళ్ళు ఏం చేస్తే దానికి కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్. కేంద్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా జగన్మోహన్ రెడ్డి జెండా అక్కడ పెడతాడు. ఎందుకంటే ఈయనకి అండ లేకపోతే ఈయన పర్సనల్ గా ఈయనకి ప్రాబ్లం, ఈయనకు ఇబ్బంది. అంటే ఈయనకున్నటువంటి కేసులు, ఈయనకున్నటువంటి ఇతర అంశాలు, తన వ్యక్తిగత సమస్యల రీత్యా, అంటే ఆ రోజున కూడా నిజానికి ఆయన అరెస్ట్ అయినప్పుడు యూపీఏ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది ఆయన. ఆయన్ని విడుదల చేసింది కూడా యూపీఏని. ఎందుకు ఆ రోజున సోనియా గాంధీ ఎందుకు విడుదల చేసింది అంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని బయటకు వదిలితే ఈ కోపంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రజలు ఓటేస్తే, అంటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఎంపీ సీట్లు వైసీపీకి వస్తే అవి కూడా తన కాంపౌండ్ లో ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. అప్పుడు సోనియా గాంధీ గారు అనుకున్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ కు వచ్చేటువంటి ఎంపీ సీట్లు తన వెనకాల నిలబడతారు వాళ్ళందరూ అని అనుకుంది ఆవిడ. ఆ లెక్క తేడా అయింది. అంటే వీళ్ళు సోనియా గాంధీ ఆవిడ ప్రయోజనాల కోసం ఈయన్ని విడుదల చేస్తే, ఈయన తన ప్రయోజనాల కోసం గెలవబోయే పార్టీ ఎన్డీఏ అని అర్థమైంది ఆయనకి. ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అని జగన్మోహన్ రెడ్డికి అర్థమై నెమ్మదిగా మోడీ దిశగా అడుగులేశాడు. యూపీఏకి, అంటే యూపీఏ ఈయన్ని ఇబ్బంది పెడితే ఈయన యూపీఏని ఇబ్బంది పెట్టి జై మోడీ అన్నాడు ఆ ఎన్నికలో కూడా. అప్పుడు కూడా అదే క్యారెక్టర్ ఇప్పుడు కూడా అలాగే అదే పాత్ర పోషించాడు ఆయన ఈ రోజు కూడా. ఇది ఇలాగే కొనసాగుతాడు జగన్, అంతే. ఆయన కేంద్రానికి లొంగుబాటు, రాష్ట్రంలో అధికారం కోసం పాకులాట, కేంద్రంలోనేమో తనకి ఇబ్బంది కలగకుండా వాళ్ళతో వెంపర్లాట. ఇది ఆయన పోను ఏమి చేసినా ఎన్డీఏకి సపోర్టే ఉంటుంది. లేదు, ఈ టర్మ్ అంతా సపోర్ట్ ఉంటుంది. అంటే ఇండియా కూటమి గెలవబోతోంది అనే భరోసా ఆయనకు దొరికితే తప్ప ఆయన ప్లేట్ తిప్పడు. అప్పటి వరకు అదే స్టాండ్ అయింది. యూబ్లెట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.